రాజా సాబ్ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏంటబ్బా అంటే అయ్యో హనురాగుపూడి ఫౌజీ ఉందిగా. రాజా సాబ్ ఒక దయ్యం స్టోరీ అయితే ఫౌజీ ఒక సోల్జర్ కథ. ఈ సినిమాని సీతారామం దర్శకుడు తెరకెక్కించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. సీతారామం సినిమాలో దుల్కర్ సల్మాన్ ని మృణాల్ని చూపించిన విధానం వాళ్ళ ప్రేమ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి. అందుకే ఫౌజీ సినిమా ప్రభాస్ కి కూడా కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు యుద్ధ నేపథ్యంలో సాగే ఈ భావోద్వేగ సినిమాకి ప్రధాన ఆకర్షణ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. మరింత విశేషం ఏమిటంటే ఇది ఆయన కెరీర్లో అత్యంత ఎమోషనల్ గా శారీరకంగా కఠినమైన పాత్రల్లో ఒకటి అని ఆయనే స్వయంగా చెప్పడం. ఫౌజీ కథ 1970ల నాటిది. ఆ రోజుల్లో దేశంలో ఉన్న రాజకీయ అస్థిరత, సైనిక మలుపులు, పాకిస్తాన్తో వివాదాలు, దేశ భద్రతా పరిస్థితులు అన్నీ కలిపి చిత్రానికి బలమైన నేపథ్యం కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యాన్ని మించినదిగా ఉంటుంది హీరో పాత్ర. ప్రభాస్ ఈ సినిమాలో ఓ సైనికుడిగా కనిపించబోతున్నారు. కానీ ఇది ఒక సాధారణ యుద్ధ కథ కాదు. ఈ కథలో ఆయన ఒక యువ సైనికుడిగా మొదలై అనేక యుద్ధాల తరువాత కష్టాలతో పోరాడే వ్యక్తిగా ఎదుగుతాడు. దేశం కోసం తన ప్రేమను, తన జీవితాన్ని త్యాగం చేసే సంఘటనలు మనసును తాకేలా ఉంటాయి. ఈ పాత్రల్లో ఆయన పాత్ర వివిధ దశల్లో కనిపిస్తోంది. సైన్యంలో చేరినప్పటి ఉత్సాహం నుంచి బాధలతో బరువెక్కిన అనుభవజ్ఞుడైన ఫౌజీగా మారేదాకా. ఈ చిత్రంలో కథ నడిపించే మరో కీలక పాత్రను హీరోయిన్ ఇమాన్వి పోషిస్తున్నారు. ఆమె పాత్ర జర్నలిస్ట్ గా ఉంటుంది. కేవలం లవ్ ఇంట్రెస్ట్ గా కాకుండా కథకు భావోద్వేగ బలం ఇచ్చే విధంగా, సైనికుడి జీవితాన్ని అర్థం చేసుకునే సాధనగా ఉంటుంది. ఆమె పాత్ర ద్వారా ప్రేక్షకులకు కథపై మరింత లోతైన కనెక్ట్ ఏర్పడుతుంది. అంతేకాకుండా జయప్రద ఓ ఆర్మీ నర్స్ పాత్రలో కనిపించి ప్రభాస్ కి తల్లి లాంటి పాత్రలో కనిపిస్తారు. ఈ అనుబంధం కథలో సెంటిమెంట్ ను మరింతగా పెంచుతుంది. ఇక మిథున్ చక్రవర్తి ఓ మిస్టీరియస్ పొలిటికల్ అడ్వైజర్ పాత్రలో కనిపిస్తారు. అతని పాత్ర చివరి వరకు కథలో థ్రిల్ ను అందిస్తోంది. సాంకేతికంగా కూడా ఈ సినిమా అద్భుతంగా ఉండబోతోంది. 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ చిత్రసీమలో అత్యంత ఖరీదైన వార్ డ్రామాల్లో ఒకటిగా నిలవబోతోంది. 1970ల కాలాన్ని యథాతథంగా చూపించేందుకు భారతదేశం, రష్యా, యూరోప్ దేశాల్లో లొకేషన్లను ఎంపిక చేశారు. సెట్ల నిర్మాణం, కాస్ట్యూమ్స్, ఆయుధాలు అన్నీ కూడా పూర్తిగా ఈ కాలానికి తగ్గట్లుగా రూపొందిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు హాలీవుడ్ టెక్నీషియన్లు, విఎఫ్ఎక్స్ టీంలు పనిచేస్తున్నారు. సినిమాటోగ్రఫీకి రవివర్మన్, సంగీతానికి విశాల్ శేఖర్ లాంటి టాప్ టాలెంట్ పనిచేస్తుండటంతో విజువల్ గా, మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమా క్లాస్ టచ్ తో కనిపించబోతోంది. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో విడుదలవుతోంది. విడుదల తేదీ 2026 ఆగస్టు. దేశభక్తికి సంబంధించిన సినిమాలకి పర్ఫెక్ట్ టైమింగ్. స్వాతంత్ర దినోత్సవానికి ముందు విడుదల కావడం వల్ల సినిమాకు మరింత రీచ్ కలిగే అవకాశం ఉంది. ట్రేడ్ విశ్లేషకులు ఈ సినిమాను బాక్సాఫీస్ లో భారీ రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రభాస్ గతంలో బాహుబలి, సాహో, సలార్ వంటి సినిమాల్లో మాస్ మసాలా యాక్షన్ కథలతో అలరించగా ఇప్పుడు ఫౌజీలో భావోద్వేగపూరిత పాత్రలతో ప్రేక్షకులను తాకే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధం అంటే కేవలం తుపాకులు కాల్చడం కాదు. యుద్ధం తరువాత మిగిలే మానసిక పోరాటం ఏమిటి, ఒక వ్యక్తి జీవితాన్ని అది ఎలా మార్చేస్తుంది అనే గొప్ప ప్రశ్నలను ఈ చిత్రం మనకి సంధిస్తోంది. దర్శకుడు హను రాగుపూడి ఫౌజీ అంటే కేవలం యుద్ధంపై కాదు, అది ప్రతి సైనికుడి మనసులో జరిగే యుద్ధాన్ని చూపించే ప్రయత్నం అని కూడా ఇంతకు ముందే చెప్పారు. ఆయన ఈ సినిమాను దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి సైనికుడికి ఒక డెడికేట్ చేసే విధంగా తీర్చిదిద్దుతున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.